హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మ్యాటర్ ఏంటంటే మహా అవతార్ నరసింహ సినిమా చూడటం జరిగింది. సో ఆ సినిమా ఎలా ఉందో ఈ వీడియోలో మాట్లాడుకుందాము. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఇక సినిమా గురించి చెప్పాలి అంటే ఎక్స్ట్రాడినరీ, మైండ్ బ్లోయింగ్, అంతే. అసలు మామూలుగా లేదు సినిమా మాత్రం. అసలు నెక్స్ట్ లెవెల్లో ఉంది. అసలు ఏమన్నా తీసారా? అసలు డైరెక్టర్ గారికి మాత్రం హ్యాట్స్ సాఫ్ట్ చెప్పాల్సిందే. అసలు చాలా బాగా తీయటం జరిగింది. మూవీ చూస్తున్నంతసేపు ఎక్కడ కూడా బోర్ కొట్టిన ఫీలింగే రాదనమాట. అసలు ది బెస్ట్ అవుట్పుట్ ఇవ్వటం అయితే జరిగింది. డైరెక్టర్ గారు వచ్చేసి మన అశ్విన్ కుమార్ గారు అనమాట. అసలు ఏమన్నా తీసారా? నిజంగా చాలా 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 థ్యాంక్స్ అనే చెప్పాలి డైరెక్టర్కి మాత్రం. అసలు చాలా బాగా తీశారు. అండ్ మంచి మంచి ఫైట్ సీన్స్ ఉన్నాయి, మంచి డైలాగ్స్ ఉన్నాయి, అండ్ కొన్ని హై ఇచ్చే సీన్స్ ఉన్నాయి. అసలు ఇక లాస్ట్ 30 మినిట్స్ అయితే ప్యూర్ గూస్ బంప్స్. అసలు అసలు మామూలుగా అనిపించదు నిజంగా. అసలు నెక్స్ట్ లెవెల్లో కిక్ ఇచ్చిద్ది అనమాట క్లైమాక్స్ మాత్రం అసలు. అండ్ యానిమేషనే ఇది, యానిమేషన్ చేశారు. అసలు చాలా బాగా తీయటం జరిగింది. అసలు క్వాలిటీ కానీ ఆ మ్యూజిక్ అసలు మామూలుగా వేయలేదు. మ్యూజిక్ ఎవరిచ్చారో కానీ అసలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అసలు ఒక రేంజ్లో ఊపొచ్చిద్ది అనమాట అసలు. అండ్ విజిల్స్ అయితే మామూలుగా వాడలేదు థియేటర్లో మాత్రం. అసలు నిజంగా గ్రేట్ మూవీ. ఎవరైనా మిస్ అయ్యి ఉంటే ఖచ్చితంగా చూడండి మీరు. ఇది ఖచ్చితంగా థియేటర్లో చూడాల్సిన సినిమా అనమాట. అండ్ చాలా బాగుంది సినిమా అయితే. ఇక కలెక్షన్స్ గురించి చెప్పాలంటే కలెక్షన్స్ వచ్చేసి ఈ సినిమాకి నేను చూసినంత వరకు అయితే 5 కోట్లు వసూలు చేసింది. సో ఇంకా రన్ అవుతుంది, ఇంకా ఎంత కలెక్ట్ చేసిద్దో చూడాలి. సో సినిమా మాత్రం చాలా చాలా బాగుంది, ఖచ్చితంగా చూడండి.